అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ఉగ్గినపాలెం వద్ద జాతీయ రహదారిపై పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. అన్నవరం నుంచి వేపగుంటకు వెళుతుండగా ముందు వెళుతున్న బస్సు ఒక్కసారిగా నిలిచిపోవడంతో దానిని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 12 మంది స్వల్పంగా గాయపడగా వారిని అదే బస్సులో ఎన్టీఆర్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన బస్సు ఆపకుండా ఘటనా స్థలం నుండి వెళ్లిపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. యాపగొండ నుంచి మ్యారేజ్ బస్సులో అన్నవరం బస్సులు తీసుకెళ్ళాను సార్. నైట్ తెల్లవారుజాము 3 గంటలు బయలుదేరాం. అంతా బాగానే ఉంది. ఎదరించి ఒరిసా బండి లాగా ఒరిసా సడన్గా బ్రేక్ కొట్టేసి రైట్ సైడ్ వచ్చాడండి. మేము ఎదరికి వచ్చేలోకి మా బ్రేక్ ఆగలేదు. ఫ్రంట్ కొంచెం తగిలింది. ఈ పాసింజర్ నిద్రలో ఉండడం వల్ల కొంచెం ఫ్రంట్కి ఇలా ఉంటారు. చిన్న చిన్న టచ్ అవ్వని హాస్పిటల్కి తీసుకొచ్చాను సార్. వాడు బస్సు అయితే కనీసం ఆగలేదు. ఏ బస్సు అండి అది? ఒరిసా బండి సార్. ఒరిసా బండి. ఎంతమంది? ఒరిసా బండి నెంబర్ చూసేలోకి నా ఫ్రంట్ గ్లాస్ పైన వల్ల నెంబర్ కనిపించింది. ఎంతమంది గాయాలు అయి ఉంటారండి? చిన్నవి అయితే మా అందరికీ మనం చిన్న అంటున్నారు. ఒకరికి అయితే ముక్కడ ఇక్కడ అయింది, మామూలుగా ఒకరు అయింది కనుగొని. బస్సులో ఎంతమంది పైన ఇస్తున్నారండి? 40 మంది. 40 మందికి ఎవరికి ప్రాణాపాయం లేదు కదా? సార్ ఏమి ప్రాణాపాయం లేదు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ముందు బస్సు అయినా సడన్ బ్రేక్ వేసాడు. ఎక్కడ పెళ్ళి ఎక్కడ అయింది? అన్నవరం. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? యాపగుంట వెళ్ళాలా? ఆగున్న లారీని గుర్తించిందా? అతను బ్రేక్ అయ్యాక మళ్ళీ అతను కూడా మరి బ్రేక్ అయ్యాలి.